హాయ్ ఫ్రెండ్స్, ఏపీ టెట్ డిసెంబర్ 17, 2025 రోజున వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు తెలిసినటువంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొదటి ప్రశ్న, చిలుకూరి దేవిపుత్ర రచనల గురించి అడిగాడటండి. ఇక్కడ నవలలు, కథా సంపుటాల గురించి అడిగాడట. ఇక్కడ అద్దంలో చందమామ, పంచమం అనేటటువంటివేమో అతని యొక్క నవలలు. ఇక్కడ ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు అనేటటువంటివేమో కథా సంపుటాలండి. మీకు అడిగినటువంటి ప్రశ్నకు దీన్ని అన్వయించుకొని సరైనటువంటి సమాధానాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కన్యాశుల్కం పాఠంలో ఉన్నటువంటి బుచ్చమ్మ ఎవరి కూతురు అని అడిగాడటండి. ఈ బుచ్చమ్మ వెంకమ్మ అగ్నిహోత్ర అవధానుల యొక్క పెద్ద కూతురండి. నెక్స్ట్ క్వశ్చన్, నాయాత్ర పాఠం నుండి హిమాలయాల గురించి ఒక ప్రశ్న అడిగాడటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కందరము యొక్క పర్యాయ పదాలు అడిగాడట. కందరము అంటే గుహ, కలుగు, కుహరము, గహ్వరము అనేటటువంటివి పర్యాయ పదాలుగా వస్తాయి. మీకు ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఇవి ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, సాగర్ లేడి పిల్లలాగా పరిగెడుతున్నాడు అనేది ఏ అలంకారం అని అడిగాడటండి. ఇది ఉపమా అలంకారానికి చెందినటువంటిది. ఉపమాన ఉపమేయాలకు చక్కటి పోలికను చెప్పడాన్నే మనము ఉపమా అలంకారంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధభేదంతో కూడిన 2 లేదా అంతకంటే ఎక్కువ అల్లుల జంట వెంటనే పునరావృతం కావడాన్ని ఏమంటారు అని అడిగాడటండి. దీనికి ఆన్సరు చేకాను ప్రాసలంకారం అండి. ఇక్కడ వెంటనే అర్ధభేదంతో కూడినటువంటి అల్లుల జంట వెంటనే వస్తే అది చేకాను ప్రాసలంకారంగా చెప్పుకుంటాము. వెంట కాకుండా కొద్ది వ్యవధానంతో వస్తే దాన్నేమో యమక అలంకారంగా చెప్పుకుంటాము. తాత్పర్య భేదంతో వచ్చేటటువంటి అల్లుల జంటనేమో లాటాను ప్రాస అలంకారంగా చెప్పుకుంటాము. ఇక్కడ చేకాను ప్రాస అలంకారం కానీ లాటాను ప్రాస అలంకారం కానీ వీటి గురించి పదే అనేటువంటిది బిట్ రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్, జలియన్ వాలా బాగ్ ఉదాంతం ఎప్పుడు జరిగింది అని ప్రశ్న వచ్చిందటండి. ఇది 1919 ఏప్రిల్ 13న జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మకథ ప్రక్రియ గురించి ఒక ప్రశ్న ఇచ్చారట అండి. అంత కరెక్ట్గా నాకు ఏమిచ్చారో తెలియపరచలేదు, కానీ ఒకసారి ఈ విషయాలను గుర్తుంచుకోండి. వ్యక్తి తన జీవితానుభవాలను, అభిప్రాయాలను కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియను మనం ఆత్మకథగా చెప్పుకుంటాము. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుందండి. తనకై తాను రాసుకున్నటువంటి దాన్నేమో జీవిత చరిత్ర అంటాము. ఆత్మకథను స్వీయ చరిత్ర అని కూడా అంటాము. ఇచ్చినటువంటి ఆప్షన్లో ఇవి ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వర్షాలు లేక పంటలు పండలేదు అనేది దేనికి సంబంధించిందని ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందట. ఇది హేతార్థక వాక్యానికి సంబంధించినటువంటిదండి. నెక్స్ట్, ఉత్తమ పురుషకు సంబంధించినటువంటివి కొన్ని పదాలు ఇచ్చాడట అండి. ఇక్కడ ఉత్తమ పురుషకు సంబంధించినటువంటివి నేను, మేము అనేటటువంటివి ఉత్తమ పురుషకు సంబంధించినటువంటివి అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ సంస్కృత వచనం ఇచ్చి ఆధునిక వచనంలోకి మార్చమన్నాడట అండి. దీని మీద ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక బిట్ రావడం జరుగుతుంది. మొన్న 10వ తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా ఇలాంటి ఒక వాక్యం ఇచ్చాడు. సంస్కృతం వచనం ఇచ్చి ఆధునిక వచనంలోకి మార్చమన్నాడు. కాబట్టి ఇవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్, తాతయ్య పంపించిన ఉత్తరం చదువు అని నాన్న ఎవరితో చెప్పాడు అనేటటువంటి ఒక వాక్యం ఇచ్చాడట. ఇది కూతురుతో చెప్పాడంట. అక్కడ కొన్ని పేర్లు ఇవ్వడం జరిగిందట. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష అనుకృతి వాక్యంలోకి మార్చమని ఇచ్చాడట. ఇక్కడ చూడండి, ప్రత్యక్ష అనుకృతి, ఇక్కడ ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యాలు, వీటి గురించి రిపీటెడ్గా ప్రశ్న అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్, తన ఇంటిని తన భుజాలపై మోస్తుంది, పాదంతో నడుస్తుంది అనేటటువంటి ఒక పొడుపు కథ ఇచ్చాడట. దీని యొక్క ఆన్సరు నత్త అండి. నెక్స్ట్ క్వశ్చన్, శార్దూలం పద్యం గురించి ఇచ్చాడట. ఇక్కడ శార్దూలం అనేటటువంటి పద్యం విషయానికి వస్తే ఇది వృత్త పద్యం అండి. ప్రతి పాదంలో కూడా 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో మసజసతగా అనేటటువంటి గణాలు వస్తాయి. ప్రాస నియమం పాటిస్తుంది. దీనిలో మొదటి అక్షరానికి 13వ అక్షరానికి యతి అనేటటువంటి చెల్లుతుందండి. ఇక్కడ శార్దూలం కానీ, చెంపకమాల కానీ, ఉత్పలమాల కానీ, మత్యభం కానీ వీటి నుంచి రిపీటెడ్గా ప్రశ్న అనేటువంటిది రావడం జరుగుతుంది. నేను మొన్న అప్లోడ్ చేసిన వీడియోలో కూడా చెప్పాను, చెంపకమాల పద్యం వచ్చినప్పుడే ఇక్కడ నుండి బిట్ అనేటువంటిది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి అని చెప్పిన. ఇక్కడ వృత్త పద్యాల గురించే ఎక్కువగా బిట్ అడుగుతున్నాడు. కాబట్టి ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్యభం ఈ నాలుగిటి గురించి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్,
ఇక్కడ జాతీయం గురించి ఒక బిట్ అడిగాడటండి. ఇక్కడ ప్రతి ఎగ్జామ్లో కూడా జాతీయం గురించి కూడా ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థం గురించి అడిగాడట. ఇది 10th క్లాస్ నుంచి ఇచ్చాడని చెప్పారు. ఇది కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. వ్యుత్పత్తి అర్థాలు కూడా ప్రతి ఎగ్జామ్లో కూడా వస్తుంది. నెక్స్ట్ అర్థాలలో ఒక బిట్ అడిగాడట. ఇక్కడ పరిచిత గద్యం గురించి 2 మార్కులు వచ్చాయట అండి. ఈ గద్యం కూడా కందుకూరి వీరేశలింగం గారి గురించి అడిగారని సమాచారం అందింది. నెక్స్ట్ అపరిచిత పద్యం గురించి 2 మార్క్స్ వచ్చాయంట. నెక్స్ట్ ధర్మవ్యాధుడి మీద ఒక ప్రశ్న అడిగాడట అండి. ఇక్కడ ధర్మవ్యాధుడు అనేటువంటిది ప్రత్యక్ష దైవాలు 10వ తరగతికి సంబంధించినటువంటి ప్రశ్న. దీని మీద కూడా ఒక ప్రశ్న అనేటువంటిది అడిగాడట. సందులలో కూడా అత్వసంధి ఉత్వసంధి గురించి ఒక బిట్టు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగాడట. నెక్స్ట్ సమాసాలలో కూడా షష్ఠి తత్పురుష సమాసం, పంచమి తత్పురుష సమాసానికి సంబంధించినటువంటి కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి జతపరచమన్నాడట. కాబట్టి సందుల సమాసాలు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ సైకాలజీ విషయానికి వస్తే కోల్బర్గ్ నైతిక దశల గురించి అడిగాడట. ఇక్కడ మొన్న ఎగ్జామ్లో కూడా కోల్బర్గ్ నైతిక దశల గురించి అడిగాడు. కాబట్టి ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. రక్షక తంత్రాల నుంచి ఒక బిట్ రావడం జరిగిందట. ప్రతి ఎగ్జామ్లో కూడా రక్షక తంత్రాల నుంచి ఒక మార్క్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఇందులో విస్థాపనం ప్రక్షేపణం గురించి అడిగాడట. కాబట్టి రక్షక తంత్రాల గురించి చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మనోశాస్త్రవేత్తల యొక్క గ్రంథాలను జతపరచమన్నాడట. అంటే మనోశాస్త్రవేత్తల యొక్క పేర్లు ఇచ్చి వారి యొక్క గ్రంథాలు ఇచ్చి జతపరచమని అడగడం జరిగిందట. కాబట్టి గ్రంథాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ NCF 2005 గురించి ఒక బిట్ రావడం జరిగిందంట. NEP 2020 గురించి కూడా ఒక బిట్ రావడం జరిగిందట. దీని మీద కూడా ఒక బిట్ అనేటువంటిది ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ RTE 2009 ఎప్పుడు అమల్లోకి వచ్చిందని అడిగాడట. ఇక్కడ RTE గురించి కూడా ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక బిట్ వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ RTE 2009 అనేటువంటిది 2010 ఏప్రిల్ 1న అమల్లోకి రావడం జరిగిందండి. నెక్స్ట్ ఎరిక్సన్ గురించి ఒక ప్రశ్న వచ్చిందంట. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సోషల్ విషయానికి వస్తే హోనుల దండయాత్ర వల్ల సామ్రాజ్యం కోల్పోయింది ఎవరు అని అడిగాడట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గుప్తులు అండి. ఇక్కడ హోనుల దండయాత్ర వల్ల సామ్రాజ్యం కోల్పోయింది గుప్తులు. నెక్స్ట్ హిమాలయ పర్వతాలు దేనివల్ల ఏర్పడతాయని అడిగాడటండి. ఇక్కడ హిమాలయ పర్వతాలు అనేటటువంటి గ్రానైట్ శిలల ద్వారా ఏర్పడతాయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చినటువంటి వాటిలో డ్యూన్లు ఏవి అని అడిగాడట. ఇక్కడ డ్యూన్ల గురించి ఒక ప్రశ్న రావడం జరిగిందట అండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నేలల మార్పులకు గల కారణాలు గుర్తించమని అడిగాడట అండి. ఇక్కడ ఇందులో AB సరైనవా, BC సరైనవా ఈ విధంగా అడిగాడట. అందులో ఒక ఆప్షను కాలానుగుణంగా మారుతాయని ఉన్నదంట అండి. ఇది కరెక్టే. ఇంకా ఇచ్చినటువంటి ఆప్షన్లను కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ రేఖాంశాలకు సంబంధించి సరికానిది అని అడిగాడట. ఇక్కడ సరికానిది సరైనవి కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ తేలియాడే చిత్రాలను వేసింది ఎవరు అని అడిగాడట. ఈ తేలియాడే చిత్రాలను వేసింది లియోనార్డో డా విన్సీ. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్టు పద్ధతిలో 4వ సోపానం అడిగాడటండి. ఇందులో మొత్తం 6 సోపానాలు ఉంటాయి. మొదటిది సన్నివేశాన్ని ఏర్పరచడం, రెండవది ఎంపిక చేసుకోవడం ఉద్దేశ నిర్ణయం, మూడవది ప్రణాళిక రచన, నాలుగవది ప్రణాళిక నిర్వహణ, ఐదవది మూల్యాంకనం, ఆరవది నమోదు చేయడం. ఇందులో మనకు 4వ సోపానం అడిగాడటండి. ప్రణాళిక నిర్వహణ అనేటటువంటి ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1931 జాతీయ కాంగ్రెస్ సమావేశం అధ్యక్షత వహించింది ఎవరు అని అడిగాడట. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. 1931 జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్ దక్షిణాఫ్రికా గాంధీ అని ఎవరిని పిలుస్తారని అడగడం జరిగిందంట. నెక్స్ట్ క్వశ్చన్ వేసవి కాలంలో పొడి వాతావరణం, చలికాలంలో అల్ప నుండి అధిక శీతోష్ణ స్థితి అడవులు ఏవి అనేటటువంటి ఒక బ్రిస్ట్ రావడం జరిగిందంట. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల గురించి ఒక ప్రశ్న అడిగాడట. నెక్స్ట్ వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథాన్ని రచించింది ఎవరు అని అడిగాడట అండి. ఇది APJ అబ్దుల్ కలాంను అరుణ్ తివారీ గారు కలిసి రాసినటువంటి రచన అండి. నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తిలో ప్రత్యక్ష వ్యవస్థీకరణ జరగాలి అంటే దేనివల్ల ఏర్పడుతుంది అని అడిగాడట. ఇక్కడ అనుభవాలు అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం గురించి ఒక ప్రశ్న రావడం జరిగిందంట. నెక్స్ట్ సాంఘిక శాస్త్రం నిర్వచనం అడిగాడట. నిర్వచనాల గురించి కూడా ఒక బిట్టు పడుతుంది. కాబట్టి నిర్వచనాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మూల్యాంకనం గురించి ఒక ప్రశ్న రావడం జరిగిందంట. నెక్స్ట్ ఉపగమాలు వ్యూహాల గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ కృష్ణా జిల్లా సరిహద్దులు అడిగాడట అండి. కృష్ణా జిల్లా యొక్క సరిహద్దులు ఇచ్చి ఆప్షన్లు ఇచ్చాడట.
నెక్స్ట్ పులిచింతల ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారని అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ కరికులం నిర్మాణ సూత్రం కానిది అడిగాడట అండి. ఇక్కడ కానిది సరైనది అనేది అడగడం జరుగుతుంది కాబట్టి ప్రశ్నను జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ కరికులం నిర్మాణ సూత్రం కానిది అని అడిగాడట. నెక్స్ట్ బోధన ఉపకరణాల గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ 200 సెంటీమీటర్ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం సంభవిస్తే ప్రాంతాలలో ఏ మొక్కలు పెరుగుతాయని అడిగాడట అండి. దీనికి ఆన్సరు రబ్బరు. ఇక్కడ రబ్బరు మొక్క అనేటటువంటిది ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి కొంచెం ఎగ్జామ్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ ప్రశ్నలు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు కూడా తర్వాతి ఎగ్జామ్లో కూడా కొంచెం రిపీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఈ వీడియోను చివరి వరకు చూసినటువంటి మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.